సోదరులకు అందరికీ మరియు ఎంబీసీ సంక్షేమ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవార్డు జగదీష్ కుమార్ నాయబ్రహ్మణ్ జాతీయ నాయబ్రహ్మణ సేవా సంఘం ద్వారా 42% మీద మా నాయబ్రహ్మణుల వాటా ఎంత అనే దాని మీద కోర్టులో కేసు వేసినందుకు నిన్న స్టే ఇచ్చినందుకు ఉన్నత న్యాయస్థానానికి బీసీల అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ 42% ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పి 4 వారాల గడియ ఇచ్చిండ్రు ప్రభుత్వానికి. 4 వారాల గడియలో కూడా ఈ సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్ మొత్తము ఆపేయాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే జాతీయ న్యాయబ్రహ్మణ సేవా సంఘం నుంచి ఏదైతే మేము కోర్టులో కేసు వేసామో ఆ కేసుకు సంబంధించిన ఫైల్ మొత్తం ఇక్కడ ముంగటనే ఉంది. మా న్యాయబ్రహ్మణుల వాటా ఎంత, బీసీలో 42%లో మా న్యాయబ్రహ్మణులది, ఎంబీసీలది ఎంత వాటా అనేది తేలాలి. దాని తర్వాత ఎలక్షన్కు పోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలకు ఒరగబెట్టేది ఏం లేదు. ఖాళీ బీసీలను వాడుకోవడం తప్పితే ఒక 4 కులాలకు బీసీలు అంటే 4 కులాలనే గుర్తిస్తున్నారు వాళ్ళు. మేము అన్ని కులాలను గుర్తించాలని చెప్పి వచ్చే ప్రభుత్వం కానీ ఉన్న ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు న్యాయం జరగడం లేదు. కాబట్టినే కోర్టులో కేసు వేయడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం కూడా మమ్మల్ని బీసీలను గౌరవించి మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి మాకు ఆశ ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రోజులలో బీసీలు అందరం కూడా ఉద్యమం చేపట్టి ఈ యొక్క కార్యక్రమానికి మనం అందరం ఏకతాటి మీద ఉండి ముంగడికి నడవాలి. బీసీలు అంటే ఎన్ని కులాలు ఉన్నాయో ఎంబీసీలో 134 కులాలకు న్యాయం చేయాలి. బీసీ డి గ్రూప్లో ఏబిసిడిగా వర్గీకరణ చేసి డి గ్రూప్లో ఉన్న వాళ్ళకు ఎమ్మెల్యే సీటు, ఎమ్మెల్సీ సీటు మరియు ఇతర సీట్లు కేటాయించేటప్పుడే బీసీలకు న్యాయం చేసినట్టు ఉంటుంది ఈ ప్రభుత్వము ఎవరికి బీసీ అని మమ్మల్ని వాడుకోవడం తప్పితే మా బీసీలకు చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలను అణగదొక్కుతున్నారు. కాబట్టి ఇక ముంగట అణగదొక్కితే మాత్రం సహించేది లేదు. మా బీసీల బిడ్డలకు అన్యాయం జరుగుతుందని మేము ఉద్యమిస్తాము. మేము 7 వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాము. రాబోయే రోజుల్లో బీసీలకు వ్యతిరేకంగా ఎవరైతే ఉండారో ఆ ప్రభుత్వాలకు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాము. రేపు రాబోయే ఎలక్షన్లో బీసీ డి గ్రూప్లో ఉన్న కులాన్ని గుర్తించి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తే మేము బీసీలు అందరం కలిసి ఆ యొక్క సభ్యుని మేము మన శాసనసభలో పంపించడానికి మేము ప్రయత్నం బీసీలు అందరం ఏకతాటి మీద ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాము. బీసీలో ఉన్న గ్రూపులు అందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం ఒక 4 కులాలకే ఒత్తాసు పలుకుతున్నది. ఆ 4 కులాలు ఎవరు అనేది ప్రపంచానికి మొత్తం తెలుసు, తెలంగాణకు మొత్తం తెలుసు. కాబట్టి మేము మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 4 కులాలు కాకుండా ఉన్న కులాలను అందరినీ కూడా గౌరవించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. ప్రభుత్వం కూడా 42% కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము. 42% ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి. దాంట్లో మాకు ఏదైతే న్యాయంగా ఉన్నదో మాకు వాటా రావాలి. మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలని మేము మీ అందరితో కోరుకుంటున్నాము. బీసీలందరూ తెలంగాణలో తెలుగు రాష్ట్రాలు అందరూ బీసీలందరం ఒకతాటి మీద ఉండి పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నేను జాతీయ ఎంబీసీ సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి అవార్డు జగదీష్ కుమార్ నాయబ్రహ్మణ్, జాతీయ న్యాయబ్రహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అవార్డు జగదీష్ కుమార్ నాయబ్రహ్మణ్ మీ అందరికి బీసీలకు పేరున నమస్కరించి తెలియపరుస్తున్నాను.